ఓకే. వెల్కమ్ అండి సెషన్కి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ సెషన్. అంటే మీకు అసలు రెగ్యులర్గా ఉండేటువంటి పాలిటెక్నిక్లో చెప్పరు. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ ఈ ప్రోగ్రాంలో నేను వన్ డే జాబ్ ప్రిపరేషన్కి ఎందుకు కేటాయించాను అంటే, ఈవెన్ నేను బీటెక్ చదివేటప్పుడు కానీ, లేదా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ అసలు జాబ్ ఎలా వస్తుంది అనేది తెలియదు. అంటే మ్యాక్సిమం ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అందరూ కూడా ఎలా ఉండేది అంటే, నువ్వు ఇంటర్మీడియట్ ఇన్ని మార్క్స్ తెచ్చుకో, లేదా ఎంసెట్ ఈ ర్యాంక్ తెచ్చుకో, లేదా బీటెక్ ఈ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే ఇలా అనేదే చెప్పేవాళ్ళు. దాని వలన నాకు గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంత టైం పట్టింది అంటే, ఆ స్ట్రగుల్ అనేది నేను ఫేస్ చేశాను. ఇక్కడ మెయిన్ ఫౌండేషన్ అనేది ఎక్కడి నుండి రావాలంటే, మన 10th క్లాస్ అయ్యేంత వరకు అసలు 8th క్లాస్ స్టాండర్డ్ నుంచి జాబ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి టార్గెట్ ఓరియంటెడ్లో. సో చాలా మంది లాగా మిస్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్తోనే ఒక వన్ డే అనేది మన యొక్క ప్రోగ్రాంలో మనం యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే, సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీలో చాలామంది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయితే మనం చదివేది దేనికోసం అంటే జాబ్ సంపాదించడం కోసం. సో కాబట్టి అది మీకు 10th క్లాస్ అయిన తర్వాత వెంటనే రావచ్చు. అంటే ఐ మీన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలానే పాలిటెక్నిక్తో కూడా, అంటే డిప్లొమాతో కూడా, అంటే 10+3 డిప్లొమాతో కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అలానే ఈ బీటెక్తో కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. అన్నిట్లోనూ కామన్గా ఉండేది ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో. అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ అంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే డే టు డే లైఫ్లో, సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. నేను మార్నింగ్ మీకు ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనేది పెట్టాను. అది ఎంతమంది చదివారు? రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. నేను మార్నింగ్ మన గ్రూప్లో పెట్టినటువంటి న్యూస్ క్లిప్ ఒకటి, పేపర్ క్లిప్పింగ్ ఒకటి పెట్టాను. అది ఎంతమంది చూశారు? అది దాన్ని బట్టి మీకు ఏమైనా అర్థమైందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వగలరు? ఎస్పెషల్లీ సిఎస్సి స్టూడెంట్స్, సిఎస్సి వాళ్ళు చూసారా? అసలు ఆ పేపర్ క్లిప్ అసలు చూసారా? నో సార్. చూసారా? నో సార్. నో ఆ, సార్. ఏంటిది? చూడలేదా? సరే, సార్ క్లాస్ చూడలేదు. అయిన తర్వాత ఒకసారి చూడండి. ఏంటి అంటే, మన యొక్క కంప్యూటర్స్ కానీ అన్నీ కూడా, అంటే బ్యాంకింగ్ లో టాప్, ఇండియాలో బ్యాంకింగ్ ఏంటి అంటే ఆర్బి ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ బ్యాంకింగ్ సెక్టార్ కానీ, నెక్స్ట్ ఏరోప్లేన్స్ అంటే విమానం టికెట్ బుకింగ్ కానీ, సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా స్టాప్ అయిపోయింది. అంటే మన కంప్యూటర్ రన్ అయ్యేది ఏంటి? మైక్రోసాఫ్ట్తో రన్ అవుతుంది. మనం ఎక్కువ వాడేది ఏంటి అంటే మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువ. మన విండోస్, మైక్రోసాఫ్ట్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద మన యొక్క కంప్యూటర్స్ అన్ని కూడా రన్ అవుతాయి. ఈ మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీ యొక్క సిఇఓ ఎవరు ప్రజెంట్? హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్? మన ఇండియన్నే ప్లస్ తెలుగు అతను, సత్య నాదెల్లా అని చెప్పి. అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీకి సిఇఓ మన ఆంధ్ర అతను, సత్య నాదెల్లా. ఓకే, ఆ మైక్రోసాఫ్ట్ యొక్క సాఫ్ట్వేర్లో ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. ఒక చిన్న ఎర్రర్ ఒక సాఫ్ట్వేర్లో, సిఎస్సి వాళ్ళు తయారు చేసేటువంటి ప్రోగ్రామింగ్లో, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తయారు చేసేటువంటి ప్రోగ్రామింగ్లో ఒక చిన్న
ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ రావటం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ మీద దాని ఇంపాక్ట్ అనేది పడింది. ఓకే. అదే విధంగా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ మీద కూడా పడింది. బ్యాంకింగ్ మీద ఎఫెక్ట్ పడింది అంటే ఆటోమేటిక్గా బిజినెస్లన్నిటి మీద పడతాయి. మీరు రెగ్యులర్గా చూసేటువంటి ఫ్యూయల్ అవ్వచ్చు, లేదంటే సిమెంట్ అవ్వచ్చు, లేదా మనం పాలలో కలుపుకుని తాగేటువంటి బూస్ట్ హార్లిక్స్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్క బిజినెస్ మీద కూడా అది పడుతుంది. అంటే స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే దేశం యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్, అంటే ప్రతి ఒక్క కంపెనీకి కూడా షేర్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ షేర్ వాల్యూస్ మీద ఇంపాక్ట్ పడింది. అంటే ఒక చిన్న ఎర్రర్ ఒక ప్రోగ్రాంలో, ఒక కంపెనీలో, ఒక ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఎర్రర్ వల్ల ఓల్డ్ మొత్తం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. నిన్న ఈవినింగ్, నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వెంటనే రెక్టిఫై చేసుకుని సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు బిగినింగ్లో ఉన్నారు కాబట్టి ఒకటి ఫిక్స్ అవ్వండి. 10th అయిపోయింది, డిప్లొమా జాయిన్ అయ్యారు. డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తారా? జాబు వెళ్ళకపోతే బీటెక్ చేసిన తర్వాత ఎలాంటి జాబ్కి వెళ్తారు అనేది ఈ రోజు నుండే మీరు ప్లాన్ అనేది చేసుకోండి. ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. మీరు ఏ జాబుకి ఫిక్స్ అయినా కానీ ఇప్పుడు నేను ప్రతి సాటర్డే చెప్పేటువంటి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. కావాలంటే మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ చూడండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ సిలబస్ కానీ, లేదు అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ సిలబస్ కానీ, బ్యాంక్ జాబ్స్లో బ్యాంక్ కానీ, ఎల్ఐసిస్ కానీ, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి మనకి. వాటి ఎగ్జామ్స్లో ఏం అడుగుతున్నారు అనేది ఒక పేపర్ అనేది చూడండి. రఫ్గా అంటే రేపు సండే కదా, ఖాళీ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ అనేది మోడల్ చూడండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఎగ్జామ్లోని, ఈవెన్ గేట్ ఎగ్జామ్లో కూడా, అంటే ఎంటెక్ జాయిన్ అవడానికి కూడా, లేదా ఎంబీఏ జాయిన్ అవడానికి రాసేటువంటి మ్యాట్ ఎగ్జామ్లో కూడా మనకి ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. అందుకని నేను డే 1 నుంచి, అంటే మనం యొక్క కోచింగ్ బిగినింగ్ దగ్గర నుంచి ప్రతి వీక్ కూడా ఈ యొక్క జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే అర్థమెటిక్. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు నేను ఈ మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క దాంట్లో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ మీద కూడా జాబ్స్ పడినాయి. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అలానే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే సివిల్స్ అంటారు చూసారా, ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ కండక్ట్ చేసేది యూపీఎస్సి అన్నమాట. అలానే ఏపీపీఎస్సి, మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ గవర్నమెంట్ జాబ్ రావాలి అన్న ఆంధ్రాలో మనం ఈ యొక్క ఏపీపీఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే బ్యాంక్ జాబ్స్ మీరు చూసేటువంటి ఎస్బీఐ అవ్వచ్చు, లేదంటే ఇండియన్ బ్యాంక్ అవ్వచ్చు, ఎలాంటి బ్యాంక్స్ అయినా కానీ బ్యాంక్స్ కూడా ఈ అర్థమెటిక్ అనేది ఉంటుంది. అలానే క్యాంపస్ ప్లేస్మెంట్స్. రేపు మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఐబిఎం కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇతరితర రిమైనింగ్ కంపెనీస్ ఏవి ఉన్నా కానీ, ఏ కంపెనీస్ అయినా కానీ మీకు ఈ యొక్క అర్థమెటిక్ అనేది కంపల్సరిగా టచ్ అవుతుంది. ఓకే. కంపల్సరిగా టచ్ అవుతుంది. సో కాబట్టి డే టు డే లైఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా మీకు క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయరు. అర్థమవుతుందో లేదో. క్యాలిక్యులేటర్ అనేది ఎక్కడా కూడా యూజ్ చేయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఒక గేట్ ఎగ్జామ్లో మాత్రమే క్యాలిక్యులేటర్ తీసుకెళ్తారు. రేపు మీరు రాసేటువంటి ఈసెట్ ఎగ్జామ్లో కూడా క్యాలిక్యులేటర్ ఉండదు. ఓకే. క్యాలిక్యులేటర్ అనేది మీ చేతిలో మీరు రెగ్యులర్గా, ఇప్పుడు నేను మొన్న మీకు చూపించాను. ఆ క్యాలిక్యులేటర్ ఏంటి అంటే మన ఎస్బిటిఈటి ఎగ్జామ్స్ రాయటానికి,
లేదా మన యొక్క బీటెక్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, లేదా మన యొక్క రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ అంటే సైట్లో లేదా ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కడా కూడా మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక బిట్ ఇచ్చాడు అంటే, ఒక ప్రాబ్లం ఇచ్చాడు అంటే షార్ట్ కట్స్ అనేవి తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అందరూ కూడా ఏం నేర్చుకుంటున్నారు, అబాకస్ క్లాసెస్ కానీ ఐఐటి ఫౌండేషన్స్ కానీ ఇలాంటివి నేర్చుకుంటున్నారు. వాటిలో ఏంటి షార్ట్ కట్స్ టిప్స్ అనేది నేర్పుతారు. ఆ టిప్సే మనం ఇందులో నేర్చుకుంటాం. ఆ టిప్స్తో పాటు రియల్గా ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్తాం అన్నమాట. సో కాబట్టి మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ యొక్క ఈ సాటర్డే సెషన్ యొక్క యూజ్ ఏంటి అనేది. సో కమింగ్ టు ద టాపిక్లోకి వచ్చేసరికి మీకు అంటే బేసిక్ నుండి వెళ్తున్నా నేను, ఇవి మాకు తెలుసు కదా అని అనుకోవద్దు. దానికి ఏంటి అంటే ఈ బేసిక్స్ అన్ని కూడా మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా. నేను పీడిఎఫ్ పంపిస్తాను, కొన్ని బిట్స్ ప్రాక్టీస్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైతే టైప్ చేయించానో తర్వాత అలానే బిట్స్ కూడా టైప్ చేయించి మీకు పంపిస్తాను. మీకు ఖాళీ ఉన్నప్పుడు వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సండేస్కి వచ్చేసరికి ఒక సండే సాటర్డే ఈవినింగ్ మాత్రం జాబ్ వైపు మీరు దృష్టి సారించండి. ఓకే, సో నౌ ఇక్కడ నెంబర్స్ అంటారు. ఈ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ హిందూ అరబిక్ సిస్టమ్ అంటారు, కాబట్టి దీని గురించి మనకు అంత అవసరం లేదు. అసలు మనం వాడేటువంటివి ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9 ఇవే కదా. వీటిని ఏమంటారు? డిజిట్స్ అంటారు. ఈ డిజిట్స్ అన్నీ కూడా కలిపితే అంటే ఏ నెంబర్ ఈజ్ డొనేటెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్. ఈ డిజిట్స్ ని కలిపితే వచ్చేది ఒక న్యూమరల్ ఆర్ నెంబర్. అర్థమైందా? మనకు ఉండేటువంటి డిజిట్స్ ఏంటి? 0 to 9. వీటితోనే మనం ఏ నెంబర్ అయినా రాస్తాం. ఓకే, సో అయితే కొన్ని న్యూమరల్ నెంబర్స్, ఇది అందరికీ మీకు బేసిక్ తెలిసి ఉంటుంది. బేసిక్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 536749 అండి. 536749 ఈ నెంబర్ ఎంతో చెప్పండి ఎవరైనా, జనరల్గా మీరు. ఎంత ఇది? 5,36,749, sir. వెరీ గుడ్. 5,36,749. బేసిక్ నుంచి యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. అలా ఇక్కడ చూడండి నెక్స్ట్ నెంబర్ ఏముంది? 1680304. 1680304. ఇది చెప్పండి, వేరే వాళ్ళు చెప్పండి. 16 lakhs 16,80,304. వెరీ గుడ్. 16,80,304. నెక్స్ట్ అలానే ఈ నెంబర్ చూడండి, 60514089. 6 crores 6 crores 51 1 lakhs 40,089. 40,000 4,000? 6 crores 51 lakhs 4,000. 89. చెప్పండి ఇది ఎంత? 6 ఇక్కడ చూడండి, 6 crores 5,14,089. 14,089. సేమ్ అలానే నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 241608,003. 24 crores 16 lakhs 8,003. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది ఇలా ప్రతి ఒక్క నెంబర్ది అది బేసిక్ థింగ్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక రెండు ఉంటుంది. ఏంటి అంటే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. For example, if you take this number 536,749, ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే సపోజ్ ఇక్కడ 5 అనేది ఉంది. 5కి ఫేస్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఎ న్యూమరల్ ఇస్
ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఎ న్యూమరల్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు 9 యొక్క ఫేస్ వాల్యూ అన్నారనుకోండి, 9 దాని యొక్క ఫేస్ వాల్యూ. అదే 7 ఫేస్ వాల్యూ అన్నారనుకోండి, 7. ఇలా నెంబర్ ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే, ఇలా ఒక నెంబర్ అనేది ఇచ్చి, ఈ నెంబర్లో వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 600? చెప్పండి, ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే ఎంత? 6 sir. 6. ఏ నెంబర్కి ఆ నెంబరే ఫేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అవుతుంది. సో అలానే ఇక్కడ చూడండి, 7కి ఫేస్ వాల్యూ ఎంత? 7 sir. 7 sir. సో సేమ్ 7 sir. అది ఫేస్ వాల్యూ అంటే ఏ నెంబర్ అయితే అడిగారో ఆ నెంబరే ఫేస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అలానే ప్లేస్ వాల్యూ అంటే దాని యొక్క పొజిషన్ని బట్టి మారింది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా సేమ్ అదే నెంబర్ తీసుకున్నా, 536749. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అండి. 9 అనేది ఏ పొజిషన్లో ఉంది? యూనిట్స్ పొజిషన్లో ఉంది. ఈ ఫస్ట్ Unit పొజిషన్ position. ఏంటి? యూనిట్ పొజిషన్. నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఓకే, ల్యాక్. సో ఇప్పుడు నా ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు. సో 9 into 1 అంటే 9 అన్నమాట, అది ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ అదే 4కి తీసుకోండి, 4కి అనుకోండి, 4 ఏ పొజిషన్లో ఉంది? 10th place sir. 10th పొజిషన్లో ఉంది. సో కాబట్టి 4 into 10తో మల్టిప్లై చేయాలి. సో 4 into 10 40. 40 ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 అనమాట. అర్థమైంది అనుకుంటా. సేమ్ అలానే 7కి చెప్పండి. 7 into sir. 7 ఏ 7 పొజిషన్ into 100 ఉంది? sir. 100s పొజిషన్. 700 sir. సో 700. వెరీ గుడ్. నెక్స్ట్ అలానే 6కి చెప్పండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6? 6,000 sir. 6,000 sir. 6 into 1000 6,000. 6 into 1000 6,000. నెక్స్ట్ అలానే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 చెప్పండి. 5 into 5 lakhs. 5 into 1 lakh 5,000. 5 lakhs. సేమ్ అంతే, అదే అన్నమాట. అలా మీరు ఎంత నెంబర్ ఇచ్చినా కానీ దాంట్లో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది దాని యొక్క డిఫరెన్స్. తర్వాత టైప్స్ ఆఫ్ నెంబర్స్ అని ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జామ్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో ఎలా అడుగుతారంటే డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. వాటిలో న్యాచురల్ నెంబర్ ఏది, లేదంటే హోల్ నెంబర్ అంటారు. నెక్స్ట్ అలానే ఇంటిజర్స్ ఏంటి, పాజిటివ్ ఇంటిజర్ ఏంటి, నెగిటివ్ ఇంటిజర్ ఏంటి, నాన్ పాజిటివ్ ఏంటి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే అన్ని కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే 1 2 3 4 5 6 అన్ని 1 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటివి అన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే. ఓకే, అదే హోల్ నెంబర్స్ అంటే మీకు ఆ దాంట్లో 0 అనేది యాడ్ చేస్తారు. హోల్ నెంబర్స్, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 ఫ్రమ్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే 0 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. ఇక్కడ ఇంకోటి చూడండి, 0 ఈజ్ ఏ హోల్ నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ 0 అనేది హోల్ నెంబర్ కానీ న్యాచురల్ నెంబర్ కాదు. అదే ఇక్కడ చూడండి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మీరు చెప్పినటువంటి 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్, అట్ ద సేమ్ టైం హోల్ నెంబర్స్. కానీ 0 అనేది మాత్రం ఓన్లీ హోల్ నెంబరే, న్యాచురల్ నెంబర్ కాదు. అర్థమైంది అనుకున్నాను నేను డిఫరెన్స్. న్యాచురల్ నెంబర్ అంటే 1 2 3 4 5 అండ్ ఎట్సెట్రా. వేరేజ్ హోల్ నెంబర్ అంటే దానికి ఇంకొక 0 అనేది ఉంటుంది. సో అది. నెక్స్ట్ ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. పాజిటివ్ ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే ఇక్కడ చూడండి, 0 అనేది ఇక్కడ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ 0 అండ్ నెగిటివ్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. అంటే కౌంటింగ్ నెంబర్స్ ఏంటి, ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఏంటి, 1 2 3 4 5 ఇవన్నీ కూడా కౌంటింగ్ నెంబర్స్ అండ్ ఎట్సెట్రా. నెక్స్ట్ 0. నెక్స్ట్ నెగిటివ్ కౌంటింగ్ నెంబర్స్, నెగిటివ్స్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్. నెగిటివ్ అంటే -1 -2 -3 -4 ఇలా ఉన్నాయి అన్నీ కూడా.
సో వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే ఇంటీజర్స్ అంటారు. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే ఈ 1 2 3 4 పాజిటివ్ సైన్ ఉన్నటువంటివి పాజిటివ్ ఇంటీజర్స్ అవుతుంది. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1 -2 -3 -4 అండ్ సో ఆన్ ఆర్ ద నెగిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇక్కడ నీకు టోటల్ ఇవన్నీ కూడా ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ నెగిటివ్ కానివి ఏంటి? నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కానివి ఇవి 0 1 2 3 4 5 ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ అలానే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ కానివి అంటే ఇవి 0తో కలుపుకుంది. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో కాబట్టి ఇక్కడ 0 అనేది తీసుకొస్తుంది. 0 -1 2 3 4 అండ్ సో ఇది ఇంటీజర్స్ లో పాజిటివ్ ఇంటీజరు, నెగిటివ్ ఇంటీజరు, నాన్ నెగిటివ్ ఇంటీజరు, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఇలా. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ అని ఉంది. ఈవెన్ నెంబర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఏ నెంబర్ అయినా కానీ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక నెంబరు 2తో డివిజిబుల్ అయితే అంటే రిమైండర్ వచ్చేసరికి 0 వచ్చేసేస్తే అది మనకి ఈవెన్ నెంబర్ అంటారు. అంటే 0 2 4 6 8 0 అనేది 2తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది. 2ని 2తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది. 4ని డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది అంటే 2 అవుతుంది. 4/2 ఎంత? 4/2 2. నెక్స్ట్ 6/2 ఎంత? 3. అలానే 8/2 ఎంత? 4. సో ఇలా 2తో డివిజిబుల్ అయ్యేటువంటివన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటారు. అదే 2తో డివిజిబుల్ కానిటువంటి నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 1 ఉంది, 1/2. ఓకే, ఇది ఏమవుతుంది? 0.5 అవుతుంది. సో కరెక్ట్ వాల్యూ వచ్చిందా? రాలేదు, అంటే రిమైండర్ 0 రాలేదు. కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. 1 3 5 7 9 వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే ఆడ్ నెంబర్స్ అంటారు. 9 తర్వాత ఏ నెంబర్ వచ్చింది ఆడ్ నెంబర్ చెప్పండి? 11 sir. 11 sir. 11 తర్వాత 13. 13 తర్వాత 15. తర్వాత 17 sir. తర్వాత 17. తర్వాత 19. 19. అలా 2తో డివైడ్ కానటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా ఆడ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్. ఎవరైనా చెప్పండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? మీలో ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఓకే, రైట్. సో ప్రైమ్ నెంబర్ అంటే మనకి దాన్ని నెంబర్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కాదు, హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, నేమ్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఈ నెంబర్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ, హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే దాని యొక్క మల్టిప్లికేషన్స్ 2 ఫ్యాక్టర్స్ అనేది అంటే రెగ్యులర్గా ఉండేటువంటి 1, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దానికి అదే మల్టిప్లై అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి 2 అనేది ఉంది, దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి. 1తో మల్టిప్లై అవుతుంది, నెక్స్ట్ 2తో కూడా మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ అలానే 3 ఉంది, 3కి వచ్చేసరికి అంటే ఇక దేనితోనే డివిజన్ అవ్వదు, ఓన్లీ ఈ యొక్క 1తోనూ నెక్స్ట్ ఈ 2తోనూ మాత్రమే డివిజన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే 3 ఉంది, 3ని దేనితో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందో చెప్పండి. రాదు, ఓన్లీ 1తో డివైడ్ చేస్తే వస్తుంది 3/1. నెక్స్ట్ మళ్ళీ 3తో డివైడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అలానే సపోజ్ 19 చూడండి, 19ని 1తో డివైడ్ చేయొచ్చు, నెక్స్ట్ 19తోనే మళ్ళీ డివైడ్ చేయాలి. ఇంకా వేరే ఏ నెంబర్తో డివైడ్ చేసినా కానీ మనకి రిమైండర్ అనేది 0 రాదు. ఓన్లీ 1తోనూ నెక్స్ట్ అదే నెంబర్తోనూ డివైడ్ చేస్తే మాత్రమే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. అలాంటి నెంబర్స్నే మనం ప్రైమ్ నెంబర్స్ అంటారు. అయితే ఈ ప్రైమ్ నెంబర్స్లో కొన్ని ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 అనేది ఉంది,
3 అనేది ఏంటి మనకి ఆడ్ నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్లోనూ ఉంది. నెక్స్ట్ 5 ఉంది, 5 అనేది ఏంటి ఆడ్ నెంబరే. సో ఇక్కడ 5 అనేది ఏంటి ఆడ్ నెంబరు, నెక్స్ట్ అలానే ప్రైమ్ నెంబరు, రెండులోనూ కూడా ఉంటుంది. సపోజ్ ఇది చూడండి, ఇక్కడ 97 ఉంది. ఈ 97ని ఏ నెంబర్తో అన్నా డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిద్దా? ఏ నెంబర్తో డివైడ్ రాదు చేస్తే 0 వస్తుంది? ఓన్లీ 1తోనూ 97తోనూ మాత్రమే డివైడ్ చేస్తే మాత్రమే మనకి 0 రావటం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి నెంబర్స్ని ఏమంటారు అంటే ప్రైమ్ నెంబర్ అంటారు. అయితే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం డివైడ్ చేయాలి, ఇవన్నీ తెలియాలి అంటే దాని యొక్క షార్ట్ కట్స్ అనేవి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను మీకు చెప్తాను. ఏంటి అంటే సపోజ్ ఒక నెంబర్ వచ్చేసరికి 191. ఇది ప్రైమ్ నెంబరా కాదా చెప్పండి? ప్రైమ్ నెంబరా కాదా? ప్రైమ్ నెంబర్ అంటే ఇది దేంతోనూ కూడా డివైడ్ అవ్వకూడదు. దేంతోనూ కూడా డివైడ్ అవ్వకూడదు. 191 అనేది ప్రైమ్ నెంబరా కాదా? ప్రైమ్ నంబర్. ప్రైమ్ నెంబర్. అది ఎలా చెప్తామంటే దీని యొక్క షార్ట్ కట్, ఇప్పుడు 191 ఉంది కదా, ఈ 191కి ఎగ్జాక్ట్ స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్వేర్స్ అనేది నేర్చుకోండి. స్క్వేర్స్ అనేది నేను మీకు నెక్స్ట్ సెషన్లో అంటే ఈ రోజే లాస్ట్ 15 మినిట్స్లో స్క్వేర్స్ గురించి కూడా నేను చెప్తాను. ఏంటి అంటే సపోజ్ ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4, అలానే 3 స్క్వేర్ 9 సార్. ఓకే. నెక్స్ట్ రీసౌండ్ వస్తుంది అంటే ఫోన్ ఓకే. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్. మీలో ఎవరన్నా దగ్గరలో ఫోన్ ఏమైనా పెట్టుకున్నారా? లేదంటే 2 ఫోనుల్లో ఆన్ చేస్తే ఇలానే రీసౌండ్ వస్తుంది. మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ప్లీజ్. ఓకే. 3 స్క్వేర్ 9. ఎవరు 2 ఫోన్ లేదా మ్యూట్ చేసుకోండి, మీరు మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. సరే, నేను చేస్తాను. ఓకే, నార్మల్ అయింది. అంటే మీరు డబుల్ ఫోన్ ఓపెన్ చేయడం కానీ అలా జరుగుతుంది. 3 స్క్వేర్ 9, అలానే 4 స్క్వేర్ 16 సార్. 16. సో సేమ్ అలానే ప్రతి ఒక్క నెంబర్కి కూడా మనకి స్క్వేర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అప్ టు 100 వరకు. అది దాని యొక్క షార్ట్ కట్ అనేది నేను చెప్తా. ఇప్పుడు 191కి పర్ఫెక్ట్ 191కి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 12 స్క్వేర్ ఎంత? 144. 144. 13 స్క్వేర్ ఎంత? 169 సార్. 14 స్క్వేర్ ఎంత? 242. 197. 197. 196. సో దీని దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ 196. కాబట్టి ఈ యొక్క 14 ఈజ్ గ్రేటర్ దెన్ ఇక్కడ ఇచ్చిన హోల్ నెంబర్ ఆర్ మీరు మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, అది మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసేసుకోండి. ईश्वरी आंटी कने है
రీసౌండ్ వస్తుంది, లేదా మీ దగ్గరలో ఏదన్నా అదర్ మొబైల్స్ ఏమైనా ఉన్నా కానీ సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు రాలేదు చూసారా, నేను అన్ని మ్యూట్ చేశాను. ఓకే. 14 అనేది ఉంది కదా, ఈ 14 అనేటువంటి నెంబరు ఈ 191కి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే. సో అయితే అప్ టు 14 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? అప్ టు 14 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేమవుతాయి? 3. Three. మీరేం రెస్పాండ్ అవుతుంది, నేను చెప్తా. మీరు మీట్లోకి వెళ్ళిపోండి, వాయిస్ డిస్టర్బెన్స్ గానే ఉంది. రైట్. 2, 3, 5, 7, 9. ఓకే. 2, 3, 5, 7, 9 కాదు, 9 అనేది మళ్ళీ ప్రైమ్ నెంబర్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే అది మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది, 1తో డివైడ్ అవుతుంది. కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదనమాట 9 అనేది. అది గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్గా, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్. నెక్స్ట్ 7 తర్వాత 11, 13. సో వీటిలో ఏదైనా నెంబర్తో వీటిలో ఏదైనా నెంబర్తో 191 అనేది ఏమన్నా డివైడ్ అవుతుందా? డివైడ్ కాదు, కాబట్టి అది ప్రైమ్ నెంబరే. సో ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పాలి అంటే షార్ట్ కట్ ఏంటి అంటే, దానికి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్, 191కి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 196. సో 14 స్క్వేర్. సో 14 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. ఆ ప్రైమ్ నెంబర్స్ ఈ యొక్క 191తో డివైడ్ అవుతున్నాయా? డివైడ్ అయితే గనక అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఇదేంటిది, 191 అనేది ఈ నెంబర్స్ వేటితో కూడా డివైడ్ అవ్వట్లేదు, కాబట్టి అది ప్రైమ్ నెంబరే. సో అలా ఐడెంటిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి 221. ఇది చెప్పండి మీరు నాకు, ప్రైమ్ నెంబరా కాదా? 221కి దగ్గరలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటి? 221 దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 15 స్క్వేర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. 15 స్క్వేర్. 15 స్క్వేర్ వచ్చేసరికి 225. సో 15కి ముందు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేంటి? 2, 3, 5, 7, 11, 13. ఇవే కదా. సో వీటిలో ఏ నెంబర్ అయినా 221తో డివైడ్ అవుతుందా? నో సార్. చెక్ చేసుకోండి ఒకసారి. నో సార్. డివైడ్ అవ్వదా? నో సార్. ఒకసారి చెక్ చేసుకోండి. టూ 221 దేంతోనే డివైడ్ అవ్వదా? ఈ నెంబర్స్ లో 3తో డివైడ్ అవుతుంది సార్. పేపర్ పెన్ను వాడండి, పర్వాలేదు. ఫ్యూచర్ లో పేపర్ పెన్ను వాడకుండా సాల్వ్ చేయగలుగుతారు. 3తో డివైడ్ అవుతుంది సార్. 3తో డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 74 టైమ్స్. 3. నెక్స్ట్ ఇంకా దేంతో డివైడ్ అవుతుంది? 74 టైమ్స్ ఎలా డివైడ్ అవుతుంది అన్న? 74, 3 4s వచ్చేసరికి ఇక్కడ 12, లాస్ట్ నెంబర్ 12 ఉండాలి, 2 ఉండాలి. ఇక్కడ మనకుంది 221 కదా. దేంతో డివైడ్ అవుతుంది? ఆ ఉన్నటువంటి నెంబర్స్తో. చేయండి, మీ పేపర్ బిట్ వర్కౌట్ చేయండి. 221/2 చేయండి, 3 చేయండి, 5 చేయండి. 17. 17 సార్. 17 సార్. 13. అది 13తో 17 టైమ్స్ డివైడ్ అవుతుంది, అది 221. సో ఇప్పుడు ఏంటి, మనకి ఈ ఉన్నటువంటి నెంబర్తో ఒక దాంతో డివైడ్ అయినా కానీ అది ప్రైమ్ నెంబర్ కాదు. సో 221 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ విధంగా అది ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం డిసైడ్ చేస్తాం. ఎలా అంటే, ఒక నెంబర్ ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 102, 102,
లేదంటే సపోజ్ 226 226 అనేది మీకు క్లియర్గా తెలిసిపోద్ది. దీనికి ఎగ్జాంపుల్ 221. దీనికి ఏం చేసాం మీరు? దీనికి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది తీసుకున్నారు. దానికి దగ్గరలో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే మీకు ఆ పర్ఫెక్ట్ స్క్వేర్కి ముందున్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటిలోనూ కూడా ఏదైనా ఒక నెంబర్ దాంట్లో డివైడ్ అయితే కనుక మనం దాన్ని ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తున్నాం. డివైడ్ అవ్వలేదు అనుకోండి దేంతోనూ కూడా, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది ప్రైమ్ నెంబర్ కిందకి వస్తుంది. ఓకే, అది ఈ విధంగా మనం ప్రైమ్ నెంబరా కాదా అనేది డిసైడ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే నెంబర్ గ్రేటర్ దాన్ 1 విచ్ ఆర్ నాట్ ప్రైమ్. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో ఆ ప్రైమ్ నెంబర్ ఉండదు, కానీ ఒకటి కంటే ఎక్కువ. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఏమున్నాయి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7, 11, 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయి అంటే నెంబర్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 1, నెంబర్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 1 అండ్ నాట్ ప్రైమ్. ప్రైమ్ కానటువంటి నెంబర్స్. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఏమేమి మిస్ చేసాం? 1ని మిస్ చేసాం, 2ని మిస్ చేసాం. అంటే గ్రేటర్ దాన్ 1 కాబట్టి 1 ఉండదు. 2ని మిస్ చేసాం. 2 అనేది ఈవెన్ నెంబరు అండ్ ప్రైమ్ నెంబర్ కూడా. 3 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. 5 ప్రైమ్ నెంబర్. 7 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 11 ప్రైమ్ నెంబర్. 13 ప్రైమ్ నెంబర్. ఓకే, అలానే 17 ప్రైమ్ నెంబర్. సో ఇలా ప్రైమ్ నెంబర్ కాకుండా ఉన్నటువంటి అన్ని నెంబర్స్ని ఏమంటారు అంటే అది ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు. 4 అనేది ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్, 8 ఈవెన్ నెంబర్, 9 ఈవెన్ నెంబర్. ఓకే, సో ఇలా. సో టైం లెఫ్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఒక 10 minutes గ్యాప్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మళ్ళీ రీజాయిన్